ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సాయంకాల సమయంలో మీ అందరికీ నా వందనాలు. మనం ఈ లాక్డౌన్ సందర్భంగా ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకొని ప్రార్థించుకుందాం. ఈ లాక్డౌన్ సందర్భంగా మనందరం కూడా గృహాల్లోనే ప్రార్థన చేసుకుంటున్నాం. మందిరాలు ఉన్నప్పుడు మనం మందిరాల్లో ప్రార్థన చేసుకొని గృహంలో ప్రార్థన చేసుకోకుండా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు దేవుడు మనకు సమయం ఇచ్చాడు. గృహంలో ప్రార్థన చేసుకొని గృహంలో ఉన్నటువంటి శోధనలు వేదనలు అన్నీ తీసుకోవడానికి ఇది ఒక మంచి సమయాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ రోజున మనం ఈ వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేట్లు జరిగించునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా, హిజ్కియా ప్రాణాప్రాయంలో ఉన్నాడు. ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లోనే మందిరానికి వెళ్ళలేక తను ఇంట్లోనే ఉన్నారు. మందిరానికి వెళ్ళలేదు అని, మందిరానికి వెళ్ళకపోతే నేనే ప్రార్థన చేసేదిలే అని నిరుత్సాహపడకుండా తన ఇంటినే ఒక దేవాలయంగా మార్చుకొని ఇంట్లోనే తన పట్టుదలతో విశ్వాసంతో ప్రార్థన చేశారు. భక్తితో ప్రార్థన చేశాడు. చిత్తశుద్ధితో ప్రార్థన చేశాడు. అదేవిధంగా ఎప్పుడైతే ప్రవక్త వచ్చి నువ్వు మరణిస్తున్నావు అని చెప్పారో అప్పుడు వెంటనే కన్నీరు కారుస్తా గోడ వైపు తిరిగి, అయ్యా నేను భక్తితో చిత్తశుద్ధితో ప్రార్థించాను కదా అని మిక్కిలి దుఃఖంతో ప్రార్థించారు. ఆయన ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన వైపు చూసి తిరిగి 15 సంవత్సరాలు మరలా ఆయనకి జీవాన్ని ప్రసాదించారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, మనం కూడా మన ఇంటిని ఒక దేవాలయంగా మార్చుకోవాలి. మన ఇంట్లో ఉన్న పాపం, మన ఇంట్లో ఉన్న శాపాలు మనకి అనేక రోగాలను తెచ్చిపెడతాయి, బాధలను తెచ్చిపెడతాయి, సమస్యలను తెచ్చిపెడతాయి. అత్త కోడళ్ళకు పడకపోవటం, తల్లిదండ్రులకు పడకపోవటం, బిడ్డలకి తల్లిదండ్రులకు వ్యతిరేకంగా రావటం, ఆ విధంగా అనేక సమస్యలు కుటుంబాల్లో ఉంటా ఉన్నాయి. ఇవన్నీ పోవాలంటే మన కుటుంబంలో కూడా ప్రార్థన చాలా అవసరం. మనం చేసే ప్రార్థన మన గోడల మీద నిబంధనగా ఉంటాయి. మనం చేసే ప్రార్థన మన గడపల మీద రక్తపు ముద్దలుగా ఉంటాయి. కాబట్టి ప్రార్థించాలి. మన కుటుంబంలో ఉన్న సైతాన్లు, మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శోధన పోవాలంటే ప్రార్థన చాలా అవసరమని ప్రభు చెప్తా ఉన్నారు. ఈ ప్రార్థన చేసే ఇల్లు ఏ విధంగా ఉండాలి అనేది మనం ఈ రోజున తెలుసుకుందాం. మన గృహాలు ఏ విధంగా ఉండాలి, గృహాల్లో ఎటువంటి గృహం ఏ విధంగా ఉంటే దేవుడు నివసిస్తారు. గృహము అంటే ప్రియ సహోదరులారా శరీరము, మీ శరీరానికి సాదృశ్యం. గృహము ఏ విధంగా ఉండాలంటే మొదటి గృహం యోగ్యమైన గృహంగా ఉండాలి అని ప్రభు మనకు చెప్తున్నారు. యోగ్యమైన గృహంగా ఉండాలి. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 13వ వచనం. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును, అది యోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. వేద ప్రచారం చేస్తున్నటువంటి శిష్యులకు ప్రభు చెప్తున్నారు, ప్రతి ఇంటికి పోగానే మీకు శుభం కలుగునుగా కానీ ప్రతి బిడ్డని దీవించండి. వాళ్ళు దీవెనలకు అర్హులైతే ఆ దీవెన వాళ్ళకి చెందుద్ది. ఒకవేళ వాళ్ళు దీవెనకు అర్హులు కాకపోతే ఆ దీవెనలు తిరిగి మీ వెంటే వస్తాయి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ యోగ్యమైన ఇల్లుగా ఉండాలి. ఆ ఇల్లు దీవెనకు అర్హత పొందుకొని ఉండాలి. ఆ దీవెనకు అర్హత పొందుకొని ఉండాలి అంటే ప్రతి బిడ్డ కూడా విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ప్రతి బిడ్డ కూడా నా గృహం మారాలి, నా గృహంలో ఎక్కడైతే శోధనలు ఉన్నాయో, నా గృహంలో ఎక్కడైతే దాచిపెట్టబడినటువంటి ఆ యొక్క సైతాను శక్తులు ఉన్నాయో అవన్నీ కూడా బయటికి పోవాలంటే నా గృహంలో నేను ఎక్కువగా స్తుతించాలి, ఆరాధించాలి. బాగా దేవుని స్తుతించినప్పుడు నా గృహంలో మారుమూల దాగి ఉన్నటువంటి సైతాను కూడా బయటికి వెళ్ళిపోతుంది అనే విశ్వాసంతో మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో అప్పుడు మన కుటుంబంలో ఉన్న సైతాన్లన్నీ బయటికి వెళ్ళి మన గృహం యోగ్యమైన గృహంగా, మన గృహం దేవుని గృహంగా మారిపోతుంది అని ప్రభు చెప్తా ఉన్నారు. అదేవిధంగా యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. మీరు ఎవరైనా జ్ఞానము గలవాడు. ప్రియ సహోదరులారా, మనకి జ్ఞానం చాలా అవసరం.
జ్ఞానము లేకుండా మనం ఏం చేస్తున్నాం అంటే ఇంట్లో ప్రతిరోజు కూడా యోగ్యమైన ఇంటిని తయారు చేసుకోకుండా ఉదయం లేచిన దగ్గర నుండి సాయంకాలం వరకు మన కుటుంబాల్లో పోట్లాట్లు, తగువులు, సీరియల్స్, సినిమాలు, ముచ్చట్లు తప్ప దేవుని యొక్క కార్యాలు అసలు ఉండటం మన ఇంట్లో. అందుకే సైతాను మన ఇంట్లో ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఎవరైతే జ్ఞానం గలవాడు ఉంటాడో వాడు దేవుని కోసం ఎదురు చూస్తా, దేవుని యొక్క కృప కోసం, దేవుని యొక్క క్రియల కోసం ఎదురు చూస్తా, దేవుని యొక్క ప్రార్థనలో ఉండటం వలన అప్పుడు ఆ ఇల్లు యోగ్యమైన ఇల్లుగా తయారవుతుంది. ఆ ఇంట్లో యోగ్యత కలుగుతుంది, ఆ ఇంట్లో అనేక కార్యాలు జరుగుతాయి, ఆ ఇంట్లో శుభము జరుగుతుంది అని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నారు. అదేవిధంగా రెండోది సువాసన వెదజల్లేటటువంటి గృహంగా ఉండాలి అని ప్రభు చెప్తా ఉన్నారు. నీ ఇంట్లో సువాసన వెదజల్లబడాలి. యోహాను శుభవార్త 12వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తర సువాసనతో నిండెను. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరులారా, ఆమె మరియా సువాసన గల అత్తరం తీసుకొచ్చి ప్రభు యొక్క పాదాలు కడిగింది. పాదాలు కడిగినప్పుడు ఆమె ఆ ఇంటి అంతా కూడా సువాసన వెదజల్లుతూ ఉంది. అదేవిధంగా అంటే ఇక్కడ సువాసన వెదజల్లే అత్తరు తీసుకురమ్మని కాదు, కానీ దేవుని యొక్క వాక్యం సువాసన వెదజల్లుతూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం మనం ఎప్పుడైతే ధ్యానిస్తూ ఉంటామో, చదువుతూ ఉంటామో, ప్రార్థిస్తూ ఉంటామో, ఆ ప్రభు ఎప్పుడైతే మన ఇంట్లోకి వస్తారో అప్పుడు మన ఇల్లంతా కూడా సువాసనగా ఉంటుంది. కాబట్టి ప్రభు వచ్చేదాకా నువ్వు ఆ ఇంట్లో ఆ గృహంలో ప్రార్థన చేయాలి. నీ గృహం దేవుని గృహంగా మారాలంటే, నీ గృహం శాపాలన్నీ తొలగిపోవాలంటే, నీ గృహంలో ఉన్న మంచంలో పడిన వ్యక్తులు లేవాలంటే, నీ గృహంలో ఉన్న మాటలకుండా ఉన్న బిడ్డలు సరవ్వాలంటే, నీ గృహంలో సువాసన వెదజల్లేటటువంటి ప్రార్థన ఉండాలి అని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. మూడో గృహం ప్రియ సహోదరులారా, రక్షణ ఇచ్చే ఇల్లుగా ఉండాలి. రక్షణ ఇచ్చే ఇల్లు. లూకా శుభవార్త 19వ అధ్యాయము 9వ వచనం. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రియ సహోదరులారా, జక్కయ్య ప్రభువుని చూడటానికి పరుగెత్తుకుంటూ వచ్చారు. నాకు కనపడను, నేను పొట్టివాడిని కాబట్టి చెట్టెక్కితే నాకు ప్రభు కనపడతారని ఆశపడ్డాడు. ఆశపడి చెట్టెక్కి ప్రభు వైపు ఆశగా ఆసక్తిగా చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన ఆశగా ఆసక్తిగా చూస్తూ ఉన్నాడో ఎంతోమంది ప్రభు చుట్టూ ఉన్నారు, ఎంతోమంది ప్రభు చుట్టూ తగులుతానే ఉన్నారు, చూస్తానే ఉన్నారు. అయినా కానీ ప్రభువుకి వాళ్ళందరూ ఎవరు కనపడ్డా ఒక్క జక్కయ్య మాత్రమే కనపడ్డాడు. జక్కయ్య వైపు పైకి చూసి అంటున్నాడు, జక్కయ్య చెట్టు దిగిర, నేడే నీకును నీ ఇంటికి రక్షణ అని ప్రభు చెప్తా ఉన్నారు. మనం కూడా ఆశపడాలి, ప్రభు యొక్క వాక్యాన్ని వినటానికి ఆశపడాలి, ప్రభువుని ప్రార్థన చేయటానికి ఆశపడాలి, ప్రభు దగ్గరకు పరిగెత్తడానికి ఆశపడాలి. మనకి ఎక్కడైతే ప్రార్థన జరుగుతూ ఉంటుందో అప్పుడే చాలా పనులు వస్తూ ఉంటాయి. మన కాళ్ళు సైతాన్ని కట్టి వేస్తూ ఉంటుంది. ఈరోజు నీరసంగా ఉంది, ఈరోజు బాగోలేదు, ఈరోజు ఏం వెళ్దాంలే, ఈరోజు దేవుని ఏం స్తుతిద్దాంలే, ఈరోజు పడుకుందాంలే అని మనల్ని సైతాన్ ఆ విధంగా శోధిస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో కూడా మనం అట్లా నీరసించకుండా, నిరుత్సాహపడకుండా పరిగెత్తుకుంటూ జక్క ఏ విధంగా ఆశపడ్డాడో, జక్క ఏ విధంగా ఆతృత పడ్డాడో, జక్క ఏ విధంగా చూడటానికని తొందరపడ్డాడో ఆ విధంగానే మనం కూడా తొందరపడి దేవాలయాలకు వెళ్ళి దేవుని స్తుతిస్తా, గృహంలో స్తుతిస్తా ఉంటే అప్పుడు మన ఇంటికి రక్షణ వస్తుంది అని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నాకు రక్షణ రావాలంటే దేవుని నేను ఎక్కువగా ఆతృత పడి ప్రభువును కనుగొనటానికి సిద్ధంగా ఉండాలి అని దేవుడు తెలియపరుస్తున్నారు. నాలుగోది ఊడ్చే గృహంగా ఉండాలి. మన ఇల్లు ఊడ్చే గృహంగా ఉండాలి. లూకా శుభవార్త 15వ అధ్యాయం 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్త వెదకదా. ఏ స్త్రీకైనను 10 నాణ్యములు ఉన్నప్పటికీ ఒక నాణ్యం పోతే ఆమె దీపం వెలిగించి జాగ్రత్తగా దేవులాడి ఇల్లంతా శుభ్రంగా ఊడ్చి దాన్ని వెతుక్కుంటుంది అని చెప్తుంది ఈ వాక్యం. ప్రియ సహోదరులారా, మనం కూడా ఎప్పుడైతే మన హృదయంలో దీపం వెలిగించుకుంటామో మన చీకటి శక్తులన్నీ కూడా బంధించబడతాయి. మనం ఏ చీకటి శక్తుల్లో బంధించబడి ఉన్నాం,
మన హృదయంలో ఉన్న పాపమా, లేకపోతే మన కుటుంబాల్లో ఉన్న పాపమా, లేకపోతే వ్యభిచారమా, లేకపోతే అబద్ధాల, మోసమా, అన్యాయమా, అక్రమమా? ఎవరు లేకుండా ఉన్నారు, ఎవరు చుట్టలేదని మనం అనుకుంటున్నాం. కానీ నీ దేవుడు నీ వైపు చూస్తున్నారని ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ రోజున ఏ విధంగా ఆ స్త్రీ దీపాన్ని మొదటిగా వెలిగించుకుంది, మనం కూడా ఈ యొక్క దీపాన్ని వెలిగించుకోవాలి. ప్రార్థన అనే దీపాన్ని వెలిగించుకోవాలి. చీకటిని త్యజించగలుగుతాం. త్యజించేదే కాక ఏదైతే మనం చూడలేదో, ఆ చీకట్లో ఏదైతే మనం పొందుకోవట్లేదో అవన్నీ కూడా వెలుగు వచ్చినప్పుడు పొందుకోగలుగుతాం. ఆమె వెలుగు వచ్చిన తర్వాత ఆ ఇంటిని శుభ్రంగా ఊడ్చింది అనే వాక్యాన్ని మనం వింటున్నాం. ఊడ్చింది అంటే హృదయంలో ఉన్న పాపం, కుటుంబంలో ఉన్న పాపం, బిడ్డల్లో ఉన్న పాపం, భార్య భర్తల్లో ఉన్న పాపం, ప్రతి ఒక్కడు కూడా మనల్ని మనం చూసుకొని ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో, దాన్ని ఊడ్చేసుకుంటామో, అప్పుడు మనం ఆ నాణ్యాన్ని కనుగొన్నట్లుగా ఆ స్త్రీ మనం కూడా దేవుణ్ణి కనుగొంటాం, దేవుని చూడగలుగుతాం, దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చూడగలుగుతాం. అందుకే ఈ రోజున ఆమె ఏ విధంగా శుభ్రంగా ఆ ఇంటిని ఊడ్చిందో, అదేవిధంగా మన హృదయాన్ని కూడా శుభ్రం చేసుకున్నప్పుడు నీ హృదయమే ఒక దేవాలయం, నీ హృదయం ఒక మందిరం. కాబట్టి నీ హృదయంలో నేను స్థాపించబడాలని చెప్తున్నారు. ప్రభు హృదయంలోకి రావాలి. హృదయంలోకి వచ్చినప్పుడు ఆ హృదయం శుద్ధి చేసుకున్నప్పుడు మాత్రమే ప్రభు మన హృదయంలోకి వస్తారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆ స్త్రీ ఏ విధంగా ఆ ఇంటిని శుద్ధి చేసుకుందో, ఆ ఇంటిని శుభ్రం చేసుకుందో, అదేవిధంగా మనం కూడా మన ఇంటిని, లేకపోతే హృదయం అనే ఇంటిని, లేకపోతే మన లోకంలో ఉన్నటువంటి ఇంటిని మనం ఎప్పుడైతే శుభ్రం చేసుకుంటామో, శుద్ధి చేసుకుంటామో, అప్పుడు ఆ గృహంలోకి ప్రభు వస్తారు అని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. అదేవిధంగా పరిశుద్ధాత్మతో నిండినటువంటి గృహం, పరిశుద్ధాత్మతో నిండినటువంటి గృహం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీదకి వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుని స్తోత్రం. పెంతెకోస్తు పండుగ రోజున వారంతా కూడా ఒక గదిలో కూర్చున్నారు. గదిలో కూర్చుని విశ్వాసంతో, పట్టుదలతో ప్రార్థన చేశారు. ఆ గదిలో కూర్చున్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే విశ్వాసంతో, పట్టుదలతో ప్రార్థన చేశారో, వాళ్ళ మీదకి ఒక బలమైన పరిశుద్ధాత్మ గాలి వీచి వాళ్ళందరినీ ఒక్కొక్కరిని, సహోదరులారా, అక్కడ అందరినీ కూడా, ఎవరిని ఒక్కరిని కూడా విడిచిపెట్టాలి ఆ పరిశుద్ధాత్మ. అదేవిధంగా మనం కూడా మనందరం ఒక గదిలో కూర్చుని కుటుంబంలో అంతా కలిసి కుటుంబ ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క పరిశుద్ధాత్మ ఆ కుటుంబం మీద దిగి వస్తుంది అని ఈ వాక్యం మనకు తెలియపరుస్తుంది. కాబట్టి ఇప్పుడు సహోదరులారా, ఆ గదిలోకి ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ వచ్చిందో, అందరినీ ఒక్కొక్కరిని తాకిందో, వాళ్ళు అన్య భాషల్లో మాట్లాడగలిగారు. అదే కాకుండా ఆ యొక్క పరిశుద్ధాత్మను పొందుకోగలిగారు. పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుకోగలుగుతామో మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపం కూడా బయటికి వెళ్ళిపోతుంది. కుటుంబంలో ఉన్న పాపం, శరీరంలో ఉన్న పాపం, హృదయంలో ఉన్న పాపం, నోట్లో ఉన్న పాపం, ప్రతి ఒక్కటి కూడా దాని అంతటా అవి బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ రోజున ప్రభు ఈ వాక్యం ద్వారా మనకేం తెలియపరుస్తున్నారంటే, మీరందరూ కూడా ఒక చోట కూడి, గుమిగూడి, కుటుంబ సభ్యులంతా కూడా కుటుంబ ప్రార్థన చేయండి. కుటుంబ ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబం పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటుంది, ఆ గృహం పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటుంది అని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, అశ్రద్ధ చేయకుండా, టీవీలకి సమయాన్ని గడపకుండా, లేకపోతే లోకానికి సమయాన్ని గడపకుండా, డబ్బు కోసం ఆలోచించకుండా, ఈ లోకంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు నా ఇంటికి ఎందుకు రాలేదు, నా గోడలు, నా కుటుంబం, నా యొక్క ఇల్లంతా కూడా పరిశుద్ధాత్మతో ఎందుకు నిండట్లేదు, ఆ పరిశుద్ధాత్మతో నా ఇల్లు కూడా నిండాలని ఒక పట్టుదల మనలో రావాలి, ఒక విశ్వాసం మనలో రావాలి. ఎప్పుడైతే పట్టుదల, విశ్వాసం మనలో వస్తుందో అప్పుడు ఆ కుటుంబంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆ కుటుంబాన్ని తాకి తట్టి, ఆ కుటుంబంలో వ్యాధిగ్రస్తులున్నా, ఆ కుటుంబంలో మాటిన బిడ్డలున్నా, ఆ కుటుంబంలో తాగుబోతు భర్తలున్నా, ఆ కుటుంబంలో మాట వినని బిడ్డలున్నా, ఎటువంటి శోధనలున్నా, వివాహం కానీ ఆ సమయమైనా ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా ఆ దేవుడు ఆ కార్యాలని ఆయనే చేస్తారు ప్రియ సహోదరులారా. కాబట్టి నీ ఇంట్లో కార్యాలని జరగాలంటే, నీ కుటుంబంలో కార్యాలని జరగాలంటే నీ కుటుంబం పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఒకవేళ మందిరాలు తెరవబడి ఉన్నప్పుడు మనం అంతగా ప్రార్థన చేయలేక
చేయలేకపోయాం. మందిరంలో చేసుకుంటాం, ఇంటికి వచ్చాం, ఇంట్లో పనులు చేసుకుంటాం తప్ప ఇంట్లో మనం పెద్దగా ప్రార్థన చేయలేం. కానీ ఇప్పుడు దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు. నీ ఇంటిని కడుక్కో, నీ గృహాన్ని కడుక్కో, నీ గృహాన్ని పరిశుద్ధాత్మతో నింపుకో. ఇదొక సమయం అని ఎక్కువసేపు నీ కుటుంబంలో ప్రార్థన చేయడానికి ఒక మంచి అవకాశాన్ని దేవుడు ఇచ్చారు. ఎక్కువసేపు నీ కుటుంబంలో ప్రార్థన చేయడానికి ఇదొక మంచి అవకాశం. కాబట్టి ఎక్కువసేపు ప్రార్థన చేసి మన కుటుంబాల్లో ఏ శోధన అయితే ఉందో, మన కుటుంబంలో ఏ సైతాన్ అయితే ఉందో వాటన్నింటిని కూడా పారద్రోలుకొని ఒక పరిశుద్ధాత్మతో నింపబడిన కుటుంబంగా మన కుటుంబాన్ని మార్చుకోగలగాలని ప్రభు చెప్తా ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఆరోది ప్రార్థన కలిగిన గృహంగా ఉండాలి. మన కుటుంబంలో ప్రార్థన ఉండాలి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 12వ వచనం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చేది. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. మరి ఇంట్లో అనేకులు కూర్చొని ప్రార్థన చేయుచున్నారు. మరి ఇల్లు లాగా మన ఇల్లు కూడా మారాలి. ప్రియ సహోదరులారా, అది వరకు రోజుల్లో చాలా మంది ప్రతి నెలకొక్కసారి కుటుంబ ప్రార్థన పెట్టుకొని సంఘస్థులందరినీ పిలుచుకొని ఆ వాక్యోపదేశకులను పిలుచుకొని కుటుంబంలో ప్రార్థన చేసుకొని ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ సైతాను శక్తులను పారదోలుకునేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అంత బిజీ అయిపోయి సరిగా ప్రార్థన చేసుకోలేక కుటుంబ ప్రార్థనలు అసలే పెట్టుకోవటం మానేశాం. కాబట్టి ఇప్పుడు ప్రభు మనందరినీ హెచ్చరిస్తున్నారు. మరీ ఇంట్లో అందరూ సంఘంలో ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి ఏ విధంగా కూర్చొని ప్రార్థించారో ఆ విధంగా ప్రార్థించినప్పుడు ఆ కుటుంబంలో శోధనలు పారదోలుకున్నారు. అదేవిధంగా మనం కూడా అందరం కలిసి ఇప్పుడు కాకపోయినా ఈ లాక్డౌన్ అయిన తర్వాత అయినా మనం కూడా కుటుంబ ప్రార్థన నెలకొకసారి ప్రార్థనా పనులు పిలుచుకొని పెట్టుకొని ఆ కుటుంబాలను శోధనలన్నీ కూడా తీసివేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు మన కుటుంబం ప్రార్థనా కుటుంబంగా, మన గృహం ప్రార్థనా గృహంగా మార్చబడుద్ది అని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రార్థనా గృహంగా మారాలి. ఒక పట్టుదల, ఒక విశ్వాసం మనకు రావాలి. ఆ పట్టుదలతో మనం పోరాడాలి. సైతాన్తో పోరాడినప్పుడు, సైతాన్ బయటకు వెళ్ళినప్పుడు మన కుటుంబం ఒక ప్రార్థనా కుటుంబంగా మారుద్ది. మన కుటుంబంలో ఉన్న శోధనలన్నీ కూడా యేసునామములో బయటికి వెళ్ళిపోతాయి. మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క ఇబ్బంది కూడా యేసునామములో బయటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే సైతాన్ బయటికి వెళ్తుందో పరిశుద్ధాత్మని ఇంట్లోకి ప్రవేశించుద్ది. అప్పుడు నీ కుటుంబం ప్రార్థనా కుటుంబంగా మార్చబడుద్ది. అప్పుడు నీ కుటుంబం ప్రార్థనతో నింపబడుద్ది. అప్పుడు నీ కుటుంబం ఆనందంగా, సంతోషంగా, సమాధానంగా ఉంటది అని ప్రభు ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నారు. అదేవిధంగా 7వది సంఘం గల కుటుంబం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 4వ వచనం. వారు నా ప్రాణము కొరకు తన ప్రాణమును ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంగమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞతలై ఉన్నారు. దేవునికి స్తోత్రం. సంఘమంతా కలిసి ఆ కుటుంబంలో, ఆ గృహంలో ప్రార్థన చేశారంట. సంఘమంతా కలిసి ప్రతి ఒక్క స్వరం కేకలు పెడుతుంది, ప్రతి ఒక్క స్వరం అడుగుతుంది, అయా ఈ కుటుంబాన్ని దీవించు, అయా ఈ బిడ్డలకు సరైన కార్యాలు జరిగించు, అయా ఈ బిడ్డల్లో ఉన్నటువంటి అనారోగ్యాలు తొలగించు, అయా ఈ కుటుంబంలో ఉన్నటువంటి శోధనలన్నీ తీసివేయి అని సంఘం అంతా కూడా కేకలు పెట్టి ప్రార్థిస్తున్నారు. అప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి అనారోగ్యం, ఆ కుటుంబంలో ఉన్నటువంటి బాధలు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి శోధనలు వాటంతటవే బయటికి వెళ్ళిపోయినాయి. కాబట్టి మన గృహం కూడా సంఘం కలిగిన గృహంగా ఉండాలి అని ప్రభు ఈ రోజున మనందరం కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, మొదటిగా తీసుకున్న వాక్యాన్ని బట్టి హిజ్కియా మరణకాలంలో ఉన్నాడు. హిజ్కియా ప్రాణం పోగొట్టుకునే సమయంలో ఉన్నాడు. అయినప్పటికీ విసుగు చెందక, నా దేవుడు నాకు ఈ రోగం ఇచ్చాడు, ఏం దేవుడు ఎందుకు ఈ విధంగా చేశాడు, నేను ప్రార్థనే చేయను అని మనలాగా అనుకోకుండా హిజ్కియా ప్రార్థించాడు. ప్రియ సహోదరులారా, హిజ్కియా పట్టుదలతో ప్రార్థించాడు. తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. తన ప్రాణం పోగొట్టుకునే సమయంలో తిరిగి 15 సంవత్సరాలు మరలా జీవాన్ని సంపాదించుకున్నాడు. కష్టపడి పని చేసి సంపాదించుకున్నాడు. మనం కూడా కష్టపడి పని చేయాలి. లోకం కోసం, డబ్బు కోసం, తర్వాత మనం బ్రతకడం కోసం, ప్రతి దానికోసం సమయాన్ని వెచ్చిస్తాం, కష్టపడతాం. కానీ మనం కష్టపడదన్నది ఏంటంటే దేవుణ్ణి ప్రార్థన చేయకుండా ఉండటం. ప్రార్థన చేయటానికి కష్టపడం. ప్రియ సహోదరులారా, వాక్యాన్ని చదవాలన్నా,
ప్రార్థన చేయాలన్నా, దేవుని స్తుతించాలన్నా, దేవుని ఆరాధించాలన్నా విసుగు చెందుతూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నారు, ఏ బిడ్డ అయితే నా కోసం తపన పడుద్దో, ఏ బిడ్డ అయితే నా కోసం పాకులాడుద్దో, ఏ బిడ్డ అయితే నన్ను వెదుగుతూ ఉంటుందో అటువంటి వాళ్ళ కోసం, అటువంటి వాళ్ళకు నేను దొరుకుతాను అని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ రోజున ప్రభు మనందరికీ దొరకాలంటే మనం కూడా హిజ్కియాలాగా పట్టుదలతో ప్రార్థన చేయాలి. తన ఇంట్లో తను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ఇల్లు ఒక మంచి ప్రార్థన గృహంగా మారింది. ఆయన నీకు మరణం వచ్చింది అని చెప్పినప్పుడు ఆయన గోడ వైపు తిరిగి, ప్రభువా నేను ఇన్ని రోజులు భక్తితో ప్రార్థించాను, చిత్తశుద్ధితో ప్రార్థించాను అని ఆయన అడగగలిగాడు. మనం కూడా భక్తితో ప్రార్థన చేసినప్పుడు, అవసరమైనప్పుడు మనకి ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా పట్టుదలతో దేవుణ్ణి అడగగలుగుతాం, అడిగే శక్తి సంపాదించుకుంటాం. అదేవిధంగా మనం కూడా ప్రార్థన ఎక్కువ చేసినప్పుడు ఆ శక్తిని, ఆ బలాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. మనం ప్రార్థన చేయనప్పుడు, ఒకవేళ మనకు ఏదన్నా విపత్తు వచ్చినప్పుడు మనం ఏది కూడా దేవుణ్ణి అడగలేం. రే సహోదరులారా, భయపడతాం. నేను సమయం అంతా వృధా చేశాను కదా, నా దేవుణ్ణి ప్రార్థించలేదు కదా, నేను అడగటానికి నాకు ఏ విధంగా మొక్కం చెల్లుద్ది అని మనమే భయపడతాం. కాబట్టి ఆ విధంగా మనం భయపడకుండా చిత్తశుద్ధితో, భక్తితో ప్రార్థన చేసి ఆయన అడగగలిగాడయ్యా, నేను విశ్వాసంతో చిత్తశుద్ధితో ప్రార్థన చేశాను కదా, నన్ను నువ్వు రక్షించలేవా అని అడిగినప్పుడు ఆయన రక్షించి తిరిగి 15 సంవత్సరాలు జీవాన్ని ఇవ్వగలిగాడు. అదేవిధంగా మనం కూడా ప్రార్థన చేసినప్పుడు మనల్ని, మన కుటుంబాల్ని, ఏ కుటుంబంలో అయితే భర్త భార్యలకు సరైనటువంటి అవగాహన లేదో, ఏ కుటుంబంలో అయితే బిడ్డలకి తల్లిదండ్రులకి సరైన అవగాహన లేదో, ఏ కుటుంబంలో అయితే మంచంలో ఉన్నారో, ఏ కుటుంబంలో అయితే వేదంతో ఉన్నారో, ఏ కుటుంబంలో అయితే దుఃఖంతో ఉన్నారో, ఏ కుటుంబంలో అయితే ఆనందమే లేకుండా ఉన్నారో, ఏ కుటుంబంలో అయితే సమస్యలతో పోరాడుతూ ఉన్నారో అటువంటి కుటుంబాలన్నిటికీ కూడా ఈ రోజున ప్రభు మనకి సందేశం ఇచ్చి, మంచి వాక్యాన్ని ఇచ్చి, నీ గృహాన్ని మార్చుకునే ఒక మంచి సమయం వచ్చింది. కాబట్టి నీ గృహాన్ని తొందరపడి మార్చుకో, నీ గృహంలో ఉన్న సైతాను శక్తులన్నింటినీ వెళ్ళగొట్టుకో, పారద్రోలుకో అని ప్రభు మనందరికీ హెచ్చరిస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. యేసయ్య నీకు వందనం. ఈ సమయంలో దేవా మేమందరం తండ్రి నీ సన్నిధిలో ఉన్నామయ్యా, నీకు స్తోత్రం. నీ పాదాల దగ్గర ఉన్నాం ప్రభువా, నీకు వందనాలు. అడగండి నీకు ఇస్తానన్నాం, వెదకండి నీకు దొరుకుతుందన్నాం, తట్టండి మీకు తెరవబడుతుందని చెప్పావు నాయన. అయ్యా ఈ సాయంకాల సమయంలో ప్రభువా మీ పాదాల దగ్గర కూర్చొని అడుగుతున్నామయ్యా, మా కుటుంబాల్లో ఏ శోధనలు ఉన్నాయో మీకు తెలుసు, మా కుటుంబాల్లో ఏ అనారోగ్యాలు ఉన్నాయో మీకు తెలుసు, మా కుటుంబంలో ఏ వేదనలు ఉన్నాయో మీకు తెలుసు ప్రభువా. నీ చిత్తం అయితే ప్రతి ఒక్కటి చూడండి దేవానికి స్తోత్రం. నువ్వు చూసే దేవుడు, వినే దేవుడు, ఆలకించే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు ప్రభువానికి స్తోత్రం. నీ చిత్తం అయితే నాయన మేము అడిగిన ప్రతి ఒక్కటి కూడా ప్రభువా మాకు సమాధానం ఇచ్చి మమ్మల్ని స్వస్థపరచండి, మా సమస్యల నుండి మమ్మల్ని విడుదల దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు. అయ్యా మాకున్న భారంతో, మూలుగులతో ఉన్నాం ప్రభువా, నీ చిత్తం అయితే స్వేచ్ఛను దయచేయండి. ఎక్కడ ప్రభు ఉంటారో అక్కడ స్వేచ్ఛ, స్వతంత్రం అని, ఎక్కడ ప్రభు ఉంటారో అక్కడ ఆనందం, సంతోషం అని చెప్పావు. అయ్యా ఈ సాయంకాల సమయంలో తండ్రి మేమందరం కూడా ప్రభువా ఆనందంగా, సంతోషంగా, సమాధానంగా ఉండాలంటే నీ కృప మాకెంత అవసరం ప్రభువా. నీ స్తోత్రం. నీ చిత్తం అయితే నీ కృపను మా మీదకి, మా గృహాల మీదకి, మా బిడ్డల మీదకి పంపించి మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసయ్య పెట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.